వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి మార్చి 28, 2025 తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ తెలుగులో 1. బెట్టింగ్ మరియు జూదం రాష్ట్ర అంశాలు. సందర్భం బెట్టింగ్ మరియు జూదం రాష్ట్ర అంశాలు అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. 2022 నుంచి 25 వరకు సంవత్సరం మధ్య ఆన్లైన్ బెట్టింగ్ జూదం గేమింగ్ వెబ్సైట్లకు సంబంధించిన 1410 బ్లాకింగ్ ఆదేశాలను మెట్వాయే జారీ చేసింది. నియంత్రణ ఆర్థిక చట్టం 2023 ఆన్లైన్ గేమింగ్ నుండి నికర విజయాలపై 30% ఆదాయపు పన్ను అంచనా సంవత్సరం 2024 నుంచి 25 వరకు నుండి అమలులోకి వస్తుంది. అక్టోబర్ 1, 2023 నుండి ఆన్లైన్ గేమింగ్ పై 28% జీఎస్టీ. ఆన్లైన్ గేమింగ్ సరఫరాదారులు ఐజీఎస్టీ చట్టం యొక్క సరళీకృత రిజిస్ట్రేషన్ పథకం కింద నమోదు చేసుకోవాలి. జీఎస్టీ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం ఐజీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించే నమోదు కాని ప్లాట్ఫారంలను బ్లాక్ చేయమని ఆదేశించవచ్చు. బెట్టింగ్ జూదంలో రాష్ట్ర పాత్ర. బెట్టింగ్ మరియు జూదం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అంశాలు, సంబంధిత నేరాల నివారణ, దర్యాప్తు మరియు విచారణకు రాష్ట్రాలు బాధ్యత వహిస్తాయి. సామర్థ్య నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సలహాలు మరియు ఆర్థిక సహాయంతో రాష్ట్రాలకు మద్దతు ఇస్తుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అనధికార బెట్టింగ్ మరియు జూదంపై 1 నుంచి 7 వరకు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. ఇతర చొరవలు. ఆన్లైన్ గేమింగ్ వ్యసనాన్ని నిర్వహించడంపై తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు విద్యా మంత్రిత్వ శాఖ సలహా. ఆన్లైన్ గేమింగ్కు సంబంధించిన ప్రకటనల కోసం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు. ఆర్థిక నష్టాలు మరియు వ్యసనం గురించి నిరాకరణలు కూడా ఉన్నాయి. 2. ప్రధానమంత్రి మాతృ వందన యోజన పీఎంఎంవీవై సందర్భం బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండటం వల్ల జాతీయ ఆహార భద్రతా చట్టం నేఫ్సా కింద తప్పనిసరి చేయబడిన ప్రసూతి ప్రయోజనాలు తగినంతగా అమలు కావడం లేదని ప్రతిపక్షం ఎత్తి చూపింది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన పీఎంఎంవీవై అనేది జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 నిబంధనలకు అనుగుణంగా అమలు చేయబడిన ప్రసూతి ప్రయోజన కార్యక్రమం పీఎంఎంవీవై పథకాన్ని కలిగి ఉన్న మిషన్ శక్తి 2022 నుండి అమలులోకి వచ్చింది. అర్హత. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మరియు సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన మహిళలు. ప్రయోజనాలు. గర్భధారణ మరియు చనుబాలివ్వడం సమయంలో ప్రసూతి ప్రయోజనంగా ₹5,000 అందిస్తుంది. మిగిలిన మొత్తం జననీ సురక్ష యోజన కింద మొత్తం ప్రసూతి ప్రయోజనాన్ని సగటున ₹6,000కు తీసుకువస్తుంది. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు పోషకాహార ప్రమాణాలను తీర్చడానికి గర్భధారణ సమయంలో మరియు అంగన్వాడీల ద్వారా ప్రసవానంతర 6 నెలల వరకు ఉచిత భోజనం పొందుతారు. మిషన్ శక్తి 2వ బిడ్డ ఆడపిల్ల అయితే 2వ బిడ్డకు ₹6,000 అందిస్తుంది. ఆడపిల్ల పట్ల సానుకూల ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది. 10 ఇయర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ DMF డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ DMF 10 సంవత్సరాలు గనుల మంత్రిత్వ శాఖ 2015లో గనులు ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ MMDR చట్టంలో సవరణ ద్వారా మైనింగ్ ద్వారా ప్రభావితమైన అన్ని జిల్లాల్లో DMF ఏర్పాటుకు ఒక నిబంధనను రూపొందించింది. 23 రాష్ట్రాలలోని 645 జిల్లాల్లో లాభాపేక్ష లేని ట్రస్ట్గా స్థాపించబడ్డాయి. లక్ష్యం మైనింగ్ సంబంధిత కార్యకలాపాల ద్వారా ప్రభావితమైన వ్యక్తులు మరియు ప్రాంతాల ఆసక్తి మరియు ప్రయోజనం కోసం పనిచేయడం. DMF యొక్క కూర్పు మరియు విధులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఉండాలి. ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన PMKKY-ను అమలు చేసే బాధ్యతకి ఉంది. PMKKY కింద నిధిలో 70% అధిక ప్రాధాన్యత కోసం మరియు 30% ఇతర ప్రాధాన్యత రంగాలకు వెళ్లాలి. సేకరించిన నిధులు రూ. 1,03,000 కోట్లకు పైగా సేకరించబడ్డాయి. DMF మరియు PMKKY-తో కీలక సమస్యలు ఖర్చు చేయని నిధులు, నిధుల పంపిణీ మరియు అమలు సరిగా లేకపోవడం వల్ల సగానికి పైగా ఖర్చు చేయబడలేదు. అధిక ప్రాధాన్యత గల రంగాలకు 70% కంటే ఎక్కువ నిధులను కేటాయించిన రాష్ట్రాలు కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే.
స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం, డీమెఫ్ సంస్థలు అధికారులు మరియు రాజకీయ సభ్యుల ఆధిపత్యంలో ఉన్నాయి. పాలకమండలిలో మైనింగ్ ప్రభావిత సంఘాలు కేవలం 5 రాష్ట్రాలలో మాత్రమే ఉన్నాయి. ప్రణాళిక లేకపోవడం, 2022 ఆదేశం ఉన్నప్పటికీ ఈ జిల్లాలు 5 ఏళ్ల దృక్పథ ప్రణాళికను ప్రచురించలేదు. ప్రభావ అంచనాలు తమ పెట్టుబడుల ప్రభావాన్ని కొలవడానికి సామాజిక తనిఖీలు లేదా ప్రభావ అంచనాలను నిర్వహించలేదు. 3 ఇయర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ డీమెఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ డీమెఫ్ 10 సంవత్సరాలు గనుల మంత్రిత్వ శాఖ 2001-5లో గనులు ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ ఎంఎండీఆర్ చట్టంలో సవరణ ద్వారా మైనింగ్ ద్వారా ప్రభావితమైన అన్ని జిల్లాల్లో డీమెఫ్ ఏర్పాటుకు ఒక నిబంధనను రూపొందించింది. 23 రాష్ట్రాలలోని 645 జిల్లాల్లో లాభాపేక్ష లేని ట్రస్ట్గా స్థాపించబడ్డాయి. లక్ష్యం మైనింగ్ సంబంధిత కార్యకలాపాల ద్వారా ప్రభావితమైన వ్యక్తులు మరియు ప్రాంతాల ఆసక్తి మరియు ప్రయోజనం కోసం పనిచేయడం. డీమెఫ్ యొక్క కూర్పు మరియు విధులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఉండాలి. ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన పీఎంకేకేవైను అమలు చేసే బాధ్యతకి ఉంది. పీఎంకేకేవై కింద నిధిలో 70% అధిక ప్రాధాన్యత కోసం మరియు 30% ఇతర ప్రాధాన్యత రంగాలకు వెళ్లాలి. సేకరించిన నిధులు రూపాయలు 1,03,000 కోట్లకు పైగా సేకరించబడ్డాయి. డీమెఫ్ మరియు పీఎంకేకేవైతో కీలక సమస్యలు ఖర్చు చేయని నిధుల పంపిణీ మరియు అమలు సరిగా లేకపోవడం వల్ల సగానికి పైగా ఖర్చు చేయబడలేదు. అధిక ప్రాధాన్యత గల రంగాలకు 70% కంటే ఎక్కువ నిధులను కేటాయించిన రాష్ట్రాలు కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే. స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం, డీమెఫ్ సంస్థలు అధికారులు మరియు రాజకీయ సభ్యుల ఆధిపత్యంలో ఉన్నాయి. పాలకమండలిలో మైనింగ్ ప్రభావిత సంఘాలు కేవలం 5 రాష్ట్రాలలో మాత్రమే ఉన్నాయి. ప్రణాళిక లేకపోవడం, 2022 ఆదేశం ఉన్నప్పటికీ ఈ జిల్లాలు 5 ఏళ్ల దృక్పథ ప్రణాళికను ప్రచురించలేదు. ప్రభావ అంచనాలు తమ పెట్టుబడుల ప్రభావాన్ని కొలవడానికి సామాజిక తనిఖీలు లేదా ప్రభావ అంచనాలను నిర్వహించలేదు. 4. అబెల్ బహుమతి జపనీస్ గణిత శాస్త్రజ్ఞుడు మసాకి కాసివారా 78 గణిత శాస్త్ర నోబెల్ అని పిలువబడే అబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. బీజగణిత విశ్లేషణ, ప్రాతినిధ్య సిద్ధాంతం, డిమాడ్యూల్స్ మరియు క్రిస్టల్ బేస్లలో ఆయన చేసిన కృషికి ఆయన గౌరవించబడ్డారు. అబెల్ బహుమతి గురించి అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తలకు వార్షిక అవార్డు. గణిత శాస్త్రజ్ఞులు నీల్స్ హెన్రిక్ అబెల్ 1802-29 పేరు పెట్టారు. అబెల్ రాడికల్స్లో సాధారణ క్వింటిక్ సమీకరణాన్ని పరిష్కరించడం అసాధ్యమని ప్రదర్శించాడు. ఆయన ఎలిప్టిక్ ఫంక్షన్ల అబెలియన్ ఫంక్షన్లు రంగంలో కూడా ఒక ఆవిష్కర్త. 2002లో నార్వేజియన్ ప్రభుత్వంచే స్థాపించబడింది. నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ద్వారా నిర్వహించబడుతుంది. మొదటి విజేత జీన్ పియర్ సెర్రే 2003. బహుమతి 7.5 మిలియన్ క్రోనర్ 720,000 మరియు ఒక గాజు ఫలకం. గమనిక యునెస్కో మద్దతుతో అంతర్జాతీయ గణిత యూనియన్ 2000ని ప్రపంచ గణిత సంవత్సరంగా ప్రకటించింది. అబెల్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు శ్రీనివాస వరదన్. జననం జనవరి 2, 1940. మద్రాస్, ఇప్పుడు చెన్నై, భారతదేశం. ఒక భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. ఆయన సంభావ్యత సిద్ధాంతానికి మరియు ముఖ్యంగా పెద్ద విచలనాల ఏకీకృత సిద్ధాంతాన్ని రూపొందించడానికి ప్రాథమిక కృషికి నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ ద్వారా 2007లో అబెల్ బహుమతిని అందుకున్నారు. 5. యూక్లిడ్ టెలిస్కోప్ 26 మిలియన్ గెలాక్సీల హైరిజల్యూషన్ చిత్రాలను సంగ్రహించింది. యూక్లిడ్ టెలిస్కోప్ గురించి 2023 పేరు అలెగ్జాండ్రియాకు చెందిన యూక్లిడ్ జ్యామితికి తన కృషికి ప్రసిద్ధి చెందిన పురాతన గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు. అంతరిక్ష సంస్థ యూక్లిడ్ అనేది పూర్తిగా యూరోపియన్ మిషన్. దీనిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ నిర్మించి నిర్వహిస్తుంది. దీనికి నాసా సహకారం అందించింది. పరిమాణం 1,
2-మీ వ్యాసం లక్ష్యాలు యూక్లిడ్ గత 10 బిలియన్ సంవత్సరాలలో విశ్వం యొక్క పరిణామాన్ని అధ్యయనం చేస్తుంది. ఇది ఎలా విస్తరించి నిర్మాణాలను ఏర్పరుచుకుందో వెల్లడిస్తుంది మరియు డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ మరియు గురుత్వాకర్షణపై అంతర్దృష్టులను అందిస్తుంది. ఇది 10 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బిలియన్ల గెలాక్సీలను పరిశీలించడం ద్వారా 3D మ్యాప్ను సృష్టిస్తుంది. కక్ష్య స్థిరమైన లాగ్రేంజ్ పాయింట్ 2 వద్ద భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్లు దూరంలో ఉంచబడింది. 6 మానసిక ఆరోగ్య విధానం మరియు వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక. మానసిక ఆరోగ్య విధానం మరియు వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలపై హూ కొత్త మార్గదర్శకత్వాన్ని విడుదల చేసింది. హూ యొక్క కొత్త మార్గదర్శకత్వం దాని 2004 మానసిక ఆరోగ్య విధాన చట్రం మరియు సేవా మార్గదర్శక ప్యాకేజీని భర్తీ చేస్తుంది. ఇది దేశాలు మానసిక ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (యుహెచ్సి) యొక్క ప్రధాన అంశంగా సమగ్రపరచాలని ఇది నొక్కి చెబుతుంది. మానసిక ఆరోగ్యం గురించి నిర్వచనం. హూ మానసిక ఆరోగ్యాన్ని మానసిక శ్రేయస్సు స్థితిగా నిర్వచిస్తుంది. ఇది ప్రజలు జీవిత ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి, వారి సామర్థ్యాలను గ్రహించడానికి, బాగా నేర్చుకోవడానికి మరియు బాగా పని చేయడానికి మరియు వారి సమాజానికి దోహదపడటానికి వీలు కల్పిస్తుంది. భారతదేశంలో వ్యాప్తి. భారతదేశంలో 10.6% పెద్దలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఎన్ఎంహెచ్ సర్వే 2015 నుంచి 16 వరకు. మానసిక ఆరోగ్య విధానాలను సంస్కరించాల్సిన అవసరం. ప్రపంచ నిబద్ధత. వికలాంగుల హక్కులపై సమావేశం. సిఆర్పిడి అన్ని రకాల వైకల్యాలను, మానసిక సామాజిక వైకల్యాలు సహా నిషేధిస్తుంది. ఆధారిత వివక్షత. హూ సమగ్ర మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక 2013 నుంచి 2030 వరకు. 2030 నాటికి జాతీయ విధానాలను మానసిక ఆరోగ్యంపై నవీకరించడానికి మరియు అమలు చేయడానికి 80% దేశాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. సంరక్షణకు పరిమిత ప్రాప్యత. కొన్ని దేశాలలో తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారిలో 90% వరకు ఎటువంటి సంరక్షణ పొందరు. పేలవమైన నిధులు, వనరుల కేటాయింపు. మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉంది. ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్లలో ప్రపంచ సగటు కేవలం 2% మాత్రమే. నిధులను తరచుగా సమాజాధారిత సంరక్షణకు బదులుగా కాలం చెల్లిన సంస్థలపై ఖర్చు చేస్తారు. చేరిక లేకపోవడం. సిఆర్పిడి యొక్క నీతికి విరుద్ధంగా మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు చాలా కాలంగా వ్యక్తిగత మరియు సామాజిక నిర్ణయాల నుండి మినహాయించబడ్డారు. ఢిల్లీ క్విజ్. డెక్చన్ నంబర్ 6. జపాన్ గణిత శాస్త్రజ్ఞుడు మసాకి కాసివారకు 2025 సంవత్సరం అబెల్ బహుమతి లభించింది. అబెల్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. నోట్. ఆన్సర్ కోసం తేదీ మార్చి 28, 2025. యూపీఎస్సీ, ఏపీఎస్సీ ప్రీలిమ్స్. ఢిల్లీ కరెంట్ అఫైర్స్ @నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్లో చూడగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయం.